స్వామికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్ప ఆలోచన జీఎల్ గారిది. ఎప్పటి నుంచి జరుగుతుందని అడిగాను అభిరామ్ని. మనం ఎన్ని వేల మంది ఒకే ప్రాంగణంలో గుమిగూడి సంక్రాంతిని అంటే ఎవరేళ్లలో వాళ్ళు జరుపుకుంటాం వేరు, కానీ ఇంతమందితో కలిసి సమ్యక్రాంతి అందరం సమీకృతంగా విశాఖపట్నంలో నరసింహస్వామి యొక్క సింహాచల అప్పన్న యొక్క కృపని మనం పొందుతూ ఇది అందరికీ అందివ్వాలని చెప్పి వారి పేరు నరసింహస్వామి కదా. చాలా గొప్ప ఆలోచన. ప్రతి ఊళ్ళో సంక్రాంతి ఇలా అద్భుతంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఒక్కరిది కాదు, అందరిది. నేను ఇప్పుడు కారు దిగ్గానే మన వాళ్ళంతా కలిస్తే చెప్పాను, చూడండి మన పండగలు ఏవైనా సరే 10 మందిని బతికిస్తాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు వివిధ ప్రాంతాల వాళ్ళు, వివిధ భాషల వాళ్ళు ఉండొచ్చు, వివిధ మతాల వాళ్ళు కూడా ఉండొచ్చు. అందరికీ బతుకునిచ్చేదే సనాతన ధర్మం. కాబట్టి ఈ భారతదేశం ప్రపంచానికి జగద్గురుగా వెలసింది ఒకనాడు. మన అనైక్యత వల్ల, మన నిర్లక్ష్యం వల్ల అది మనం కోల్పోయి మళ్ళీ ఇప్పుడిప్పుడే మనం పొందుకుంటున్నాం. ప్రపంచంలో భారత్ ఇప్పుడు గొప్ప స్థాయికి వెళ్తుంది. దాన్ని మనం కొనసాగించాలి. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం అనే స్థితి నుంచి అభివృద్ధి చెందిన దేశం అనే స్థితికి మనం వెళ్ళాలి. అదంతా మన చేతుల్లోనే ఉంది. ఒక మాట చెప్పకుండా ఉండలేను. ఎవరో కామెంట్ చేశారు, అది మనం అందరం గమనించాలి. భారత్ డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడు అనబడుతుంది అన్నారు ఎవరో. ఎక్కువ కొంచెం బాధాకరంగా ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాల్సిన నిజం ఏంటంటే ఆ కింద సమాధానం. రైళ్లలో, బాత్రూముల్లో మగ్గుకి చైన్ వేయకుండా ఉన్నప్పుడు భారత్ డెవలప్డ్ కంట్రీ. అర్థమైందా? ఎందుకండి అంటే ప్రతి సంవత్సరం చాలా పోతున్నాయి మగ్గులు, రగ్గులు రెండు. కాబట్టి మనం అదేదో ఎవరిదో అనుకుంటున్నాం. ఎవరో ప్రధానమంత్రి ఉంటే, ఎవరో సీఎం ఉంటే వాళ్ళని అనుకుంటున్నాం. మా బాల్యంలో మేము చూసాం మా కళ్ళతో. ఎవరో ఏదో సంఘటన జరిగితే కార్లు, బస్సులు తగలబెట్టాం. కాదు, ఇది మన దేశం, ఇది మన ధర్మం, ఇది మన సంపద, ఇది మన ఉత్సవం, ఇది మన విశాఖ, ఇది మన దేశం. దీన్ని మనం కాపాడుకుందాం. అందరం ఆనందంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. శ్రేష్ఠ భారత్, ఏక్ భారత్, దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. మనమంతా కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. ఇది గుర్తుపెట్టుకుందాం. భరతమాత యొక్క భాగ్య విధానంగా మనం అందరం కూడా ఎవరెవరి స్థాయిలో ఏం చేయాలో అలా చేద్దాం. ఇప్పుడు ఆయన పండగ ఇంట్లో చేసేసుకోవచ్చు. జీవేలు గారు మీ ఇంట్లో ఏవో పిండి వంటలు చేసి తెలియచుగా కాదు. ఈ ఉత్సవం, ఈ ఉత్సాహం ఎప్పుడు ఇంతమందిని చూస్తే పిల్లల భాషలో చెప్పాలంటే ఊపు కదా. అవునా? ఉత్సాహం, ఊపు. అవునా? మనకు తెలిసిన వాళ్ళు కనబడితే స్నాప్, ఎందుకంటే వాడే తోపు. అవునా? సో కాబట్టి ఎంతమందికి ఆనందం ఇవ్వాలి అంటే అధికారాన్ని చాలా మంది వ్యక్తిగతంగా వాడుతూ ఉంటారు. అలా కాదు, అందరి యొక్క శ్రేయస్సు కోసం, అందరి యొక్క వశస్సు కోసం, అందరి యొక్క తేజస్సు కోసం, అందరి యొక్క ఆనందం కోసం వాడడం ఉత్తముడి యొక్క లక్షణం. చాలా మీరు ఆ సింహాచల లక్ష్మీనరసింహ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ఎంతమంది ఆనందం ఇవ్వడం ద్వారా మీరు పొందిన వాళ్ళు అయ్యారు సార్. చాలా ధన్యవాదాలు. మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మహాకుంభ్ ప్రపంచంలోనే అతి పెద్ద లార్జెస్ట్ గ్యాదరింగ్. నిన్న ఒక్కరోజే 1.5 కోటి మంది స్నానం చేసినటువంటి ఈవెంట్. ఇన్ని కోట్ల మంది అక్కడ గ్యాదర్ అయినా ఎవరు
ఎవరు ప్రాంతం అడగరు, భాష అడగరు, కులం అడగరు, దేశం అడగరు. ఎందుకంటే అందరం బంధువులం, మనమంతా హిందువులం. అందరి యొక్క మేలు కోరుతాం. సర్వే జన సర్వే జన సర్వే జన, ఇది మన యొక్క విధానం, ఇది యొక్క మన నినాదం. దీన్ని కాపాడుకుందాం. అందరం కలియుగంలో అందరి యొక్క దుఃఖాన్ని తీర్చేటువంటిది మహామంత్రం. అందరం ఒక్కసారి ఆ శ్రీమన్నారాయణుడికి, ఆ కృష్ణ భగవానుడికి ధన్యవాదాలు చెప్తూ చేతులు ఎత్తండి. ఒకసారి రెండు చేతులు అవి తిప్పుడన చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ